కంది గింజలకి కూరకి కావాల్సిన పదార్థాలు: కంది గింజలు, పోపు దినుసులు, టమాటాలు ఒక 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కుక్కర్లో చేసుకుంటే చాలా తొందరగా అవుతుంది. స్టవ్ పెట్టి కుక్కర్ వెలిగించిన తర్వాత కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. పచ్చివాసన అయినంత వరకు వేగించాలి. దాంట్లోకి మసాలాకి కొంచెం కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం వెల్లుల్లి ఒక 5-6 వేసాను అన్నమాట. ఇందులోకి టమాటా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుందాం. పసుపు, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా లిడ్ పెట్టాలన్నమాట. టమాటాస్ కొంచెం బాగా సాఫ్ట్ అవుతాయి తొందరగా. లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూసారంటే టమాటాస్ బాగా కుక్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఈ కంది గింజలు అనేది యాడ్ చేద్దాం. మీ టేస్ట్కి సరిపడా కారం, బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టాలన్నమాట. ఒక 2 విజిల్స్. సెకండ్ విజిల్ స్టవ్ కట్టేసాను అన్నమాట. చూసారంటే కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు విజిల్ తీసుకొని మనం పట్టి పెట్టుకున్న ఈ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలా వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వాష్ చేసి కట్ చేసాను అనమాట. అలా కొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తుంది నాకు. వాటర్ వేసేసేసి ఇదంతా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు. ధనియాలు, కొబ్బరి అండ్ కొంచెం జీలకర్ర, వెల్లుల్లి వేసాను అనమాట. సో ఆ స్మెల్ పోయేంత వరకు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది రోటీస్లో కానీ అండ్ చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. అదొక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలన్నమాట. క్రష్ చేసుకున్న కస్తూరి మేతి కొంచెం వేసాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇంకొక 2 మినిట్స్ అయితే కంది గింజల కూర రెడీ అన్నమాట. మన రాయలసీమ స్పెషల్. చూసారంటే ఆయిల్ వదలడం స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ కూర డన్. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మన రాయలసీమ స్పెషల్ కంది గింజల కూర రెడీ అన్నమాట. ఇది చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, పూరీలోకి, దోశలలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన రాయలసీమ స్పెషల్ అన్నమాట ఇది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.